గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏప్రిల్ 5th 2025. ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే VVP2 అంటే వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ రెండవ దశ ప్రోగ్రామ్ అనేది రెండవ దశకి కేంద్రం అనుమతి అనేది ఇచ్చిందనమాట. అసలు ఈ VVP2 ప్రోగ్రామ్ ఏంటి అని అంటే మనకి అంతర్జాతీయ సరిహద్దుల్ని ఆనుకొని ఉన్నటువంటి గ్రామాల నుంచి ఎంపిక చేసినటువంటి వాటి సమగ్ర అభివృద్ధికి, అంటే ఏవైతే అంతర్జాతీయ సరిహద్దులకు ఆనుకొని ఉంటాయో గ్రామాలు, ఆ గ్రామాలను కొన్నిటిని ఎంపిక చేసి ఆ గ్రామాల యొక్క అభివృద్ధికి ఉద్దేశించినటువంటి ప్రోగ్రామే ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనమాట. ఈ రెండవ దశకి కేంద్రం ఆమోదం అనేది తెలిపింది. ఈ ప్రోగ్రాం కింద 100% మనకి ఫండ్స్ అనేది సమకూర్చడానికి 6,839 కోట్లు ఖర్చు చేయాలని చెప్పేసి కేంద్రం నిర్ణయించడం జరిగిందనమాట. అయితే సురక్షితమైన సరిహద్దులు ఉండాలి అనే ఉద్దేశంతో వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ఈ పథకాన్ని తీసుకొని వచ్చారనమాట. మనకి ఫస్ట్ దశ వచ్చేసి VVP1. సో దాంట్లో ఏంటి అంటే ఆ ఫస్ట్ దశ కింద ఉత్తర సరిహద్దు గ్రామాలను అభివృద్ధి చేశారనమాట. మరి VVP2 కిందేమో మిగిలిన వాటికంటే ఉత్తర సరిహద్దులు కాకుండా ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి VVP2ని తీసుకురావడం జరిగిందనమాట. అసలు ఎందుకోసం అంటే మెరుగైన జీవన విధానం కోసం మరియు తగిన ఉపాధి అవకాశ మార్గాలను సుగమం చేస్తూ అంతర్జాతీయ నేరాలకు అడ్డుకట్ట వేసేలా సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రజలు మన భద్రతా దళాలకు కళ్ళు చెవుల లాంటి వాళ్ళు, అంటే ఎవరైతే మనకు బార్డర్లో ఉంటారో వాళ్ళు మన భద్రతా దళాలకు కళ్ళు చెవుల మాదిరిగా ఉండాలనే అనేదే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం అనమాట. VVP1 కిందనేమో ఉత్తర సరిహద్దు గ్రామాలు, VVP2 కిందనేమో మిగిలిన ప్రాంతాలన్నీ కూడా 100% నిధులు 6,839 కోట్లు అనమాట. ఓకేనా, అది ఫస్ట్ కరెంట్ అఫైర్. సో ఇంకేంటి అంటే ఇంకా ఫస్ట్ కరెంట్ అఫైర్లోనే ఇవి ఎక్కడెక్కడైతే మనకి ఈ పథకం ఉందో ఆ పథకం వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, లదాఖ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, యూపీ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో 2028-29 వరకు కూడా ఈ పథకం అమల్లో ఉండనుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే పాంబన్ వంతెన. ఈ పాంబన్ వంతెన వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ అనమాట. ఇది తమిళనాడులో ఉన్నటువంటి రామనాథపురం జిల్లాలో 535 కోట్లతోటి అధునాతనమైనటువంటి సాంకేతిక విధానంలో ఈ పాంబన్ వంతెనను నిర్మించడం జరిగింది. ఈ వంతెన వచ్చేసి ప్రధాని రేపు అంటే ఏప్రిల్ 6th శ్రీరామనవమి పండుగ సందర్భంగా మధ్యాహ్నం 12:45కి దాన్ని ఓపెన్ చేసి జాతికి అంకితం చేయనున్నారనమాట. దీనితో రామేశ్వరం నుంచి తాంబరానికి ప్రత్యేక రైలు అనేది పరుగులు తీయనుంది ఈ వంతెనలో భాగంగా. ఓకేనా. సో ఇది మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ అనమాట. నెక్స్ట్ థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే MRSHAM పరీక్షలు విజయవంతం. MRSHAM అంటే ఏంటి అంటే మిడిల్ రేంజ్. ఓకేనా. ఈ మిడిల్ రేంజ్ పరీక్షలు అనేవి ఉపరితలం నుంచి గగనతలంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించగల మధ్య శ్రేణి క్షిపణిను భారత్ విజయవంతంగా పరీక్షించిందనమాట. ఎక్కడ పరీక్షించింది అని అంటే ఇది ఒడిషా తీరానికి దగ్గరలో ఉన్నటువంటి అబ్దుల్ కలాం దీవిలో ఈ పరీక్షలు అనేవి జరిగాయి. ఈ పరీక్షలు విజయవంతం అనేది జరిగిందనమాట. ఈ ప్రయోగాలను DRDO, ఓకేనా, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ మరియు సైన్యం వీళ్ళిద్దరూ కూడా ఉమ్మడిగా ఈ ప్రయోగాలు అనేవి చేయడం జరిగింది. ఈ MRSHAMను భారత సైనిక అవసరాల కోసం DRDO మరియు ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, అంటే ఎవరి కోసం అని అంటే మన భారతదేశం యొక్క సైనిక అవసరాల కోసము ఎవరెవరు అంటే DRDO మరియు ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ వీళ్ళిద్దరూ కూడా సంయుక్తంగా అభివృద్ధి చేశారు ఈ MRSHAMని. ఓకేనా. ఇందులో ఇంకేంటి అంటే మల్టీ ఫంక్షనల్ రాడార్ ఉంటుంది, కమాండ్ పోస్ట్, మొబైల్ లాంచర్ వ్యవస్థ, నెక్స్ట్ ఇతర వెహికల్స్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట ఈ MRSHAMలో. అది థర్డ్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అని అంటే ICC నుంచి హంగరీ నిష్క్రమణ. ఓకేనా. సో మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఉంది కదా, అంతర్జాతీయ న్యాయస్థానము. ఆ ICC నుంచి హంగరీ దేశం అనేది నిష్క్రమణ అయిందనమాట. 27 దేశాల ఐరోపా సమాఖ్యలో, అంటే యూరోపియన్ యూనియన్లో 27 దేశాలు ఉంటే ఆ 27 దేశాల ఐరోపా సమాఖ్యలో ICC సభ్యత్వం లేని ఏకైక దేశంగా హంగరీ ఉండబోతుందన్నమాట ఇప్పటి నుంచి, ఎందుకంటే హంగరీ నిష్క్రమించింది కాబట్టి. అయితే ఈ హంగరీ ఏం చెప్తుంది అంటే ఫస్ట్ నుంచి కూడా మేము ICCలో పూర్తి కాలంగా లేము అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో కాబట్టి రీసెంట్గా నిష్క్రమించింది కాబట్టి
ఐసీసీలో సభ్యత్వం లేని ఏకైక యూరోపియన్ యూనియన్ దేశం అనేది హంగరీ అవుతుందన్నమాట. ఓకేనా. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. ఓకేనా. సో ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.